నాటి నుంచి నేటి దాకా భారత్ పాకిస్తాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎప్పుడు మనపై దాడి చేద్దామా అని పాకిస్తాన్ అనుక్షణం సరిహద్దుల్లో కుళ్లుతో కుతంత్రాలతో కాచుకొని కూర్చొని ఉంటుంది. ఇక పాకిస్తాన్ ఇప్పుడు మాటలకు కూడా పనిచెప్పింది. అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతోంది. ఇప్పుడు గనక సడన్ గా యుద్ధం వస్తే మన దేశంలో ఒక రాష్ట్రమంత భూభాగం కూడా లేని పాకిస్తాన్ మన దేశాన్ని కొద్ది సెకండ్లోనే భూస్థాపితం చేస్తామని పెద్దగా బీరాలు పలుకుతోంది. అత్యాధునిక మిసైల్స్ తో దాడి చేస్తామని బిల్డప్ ఇస్తోంది. దీనికి మన భారతదేశం కూడా మాటలతో పనిచెప్పింది. రివర్స్ అటాక్ ఇచ్చింది. మేం తలుచుకుంటే ఇప్పుడే గనక నీతో యుద్ధం వస్తే కేవలం 15 సెకన్లలోపే పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయగలవని రివర్స్ అటాక్ ఇచ్చింది. దానికి సంబంధించిన అలాంటి సత్తా భారతదేశానికి ఉందని కూడా మన జాతీయ పత్రికలు తెలియచేశాయి. పాకిస్తాన్ను హెచ్చరించాయి. 3 దశాబ్దాలుగా ముష్కరుల్ని మన దేశం మీదకి ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ దౌత్య సంబంధాలకు రామ్ రామ్ చెప్పి ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని కూర్చొని ఉంది. ఓ చొరబాటు దాడికి శిక్ష విషయంలో భారత్లో చర్చలు జరుగుతాయి. కానీ అమాయకుల ప్రాణాలు బలికొని పక్క దేశాన్ని అస్థిరపరిచేందుకు ఎప్పుడూ పాకిస్తాన్ పథకాలు రచిస్తూనే ఉంటుంది. మళ్ళీ చర్చలంటూ షో చేస్తుంటుంది. ఒకప్పుడు నిజానికి భారత్ పాక్ సరిహద్దుల్లో 200 రౌండ్లకు మించి కాల్పులు చేయటానికి పర్మిషన్ లేదు. బట్ ఇప్పుడంత సీన్ లేదు. మోడీ ప్రభుత్వ హయాంలో 200 నుంచి 20,000 రౌండ్లతో కాల్పులకు సమాధానం చెప్పింది భారత సైన్యం. పాకిస్తాన్ దెబ్బకు భయపడిపోయింది. కొన్ని నెలల పాటు బుద్ధిగా కూర్చుంది. మళ్లీ తుపాకులెత్తలేదు. మళ్లీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. యుద్ధాల్లో గెలవటం మనకు అలవాటు. పోనీలే చర్చలు జరుపుదామని పాకిస్తాన్తో చర్చలు జరిపి మనం ఓడిపోవటం అలవాటైపోయింది ఇప్పటిదాకా. కానీ ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. సర్జికల్ స్ట్రైక్ తో భారతదేశం పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. తలుచుకుంటే నీ భూభాగంలో కాదు, మళ్ళీ తేడాలు గనక వస్తే మొత్తం పాకిస్తాన్నే చుట్టేస్తామని మోడీ సర్కార్ ఘాటుగా వార్నింగ్లు ఇచ్చింది. అయినా సరే పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. 3 యుద్ధాల్లో ఓడినా సరే పాకిస్తాన్ ఇంకా చికెన్ షాప్ ముందు బలిసిన కోడి ఎలా తొడగొడుతుందో మన దేశం ముందు బోర్డర్లో అలా తొడగొడుతోంది. సిమ్లా, ఆగ్రా, లాహోర్లలో ఎలాంటి సమావేశాలు ఇప్పటిదాకా సత్ఫలితాలనివ్వలేదు. 2001లో భారత పార్లమెంటుపై దాడి చేసింది పాక్. 2007లో సంఝౌతా ఎక్స్ప్రెస్లో పేలుడు జరిగాయి. వీటి వెనక కూడా ఆ దేశ హస్తం ఉంది. ఇక 2008లో ముంబై తాజ్ హోటల్పై దాడి జరిగింది. ఇక అప్పటి నుంచి పరోక్ష యుద్ధం పరాకాష్ఠకు చేరింది. దాయాదుల పోరు కురుక్షేత్రంతో ముగిసినట్లు భారత్ పాక్ల మధ్య పోరు ఎటు దారి తీస్తుందో ఇప్పటికీ తెలియని పరిస్థితి. తాము పెంచి పోషించిన భూతం తమ దేశంలోనే అల్లకల్లోలం సృష్టిస్తున్న పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావట్లేదు. ఎలాంటి పాఠాలు నేర్చుకోవటం లేదు. పాకిస్తాన్తో భారతదేశానికి గనక యుద్ధం వస్తే భారతదేశం సమాధానం చెప్పగల సత్తా పాకిస్తాన్కు ఉందని సాక్షాత్తు పాకిస్తాన్ సైంటిస్ట్ సమర్ ముబారక్ బల్లగుద్ది చెప్పేస్తున్నారు. అనుక్షణం భారత్పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ను భారతదేశం గనక తలుచుకుంటే జస్ట్ 15 సెకండ్స్ లో స్మాష్ చేయగలదు. నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయగలదు. కేవలం 15 సెకండ్లు మాత్రమే. అయితే భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది. భారత్ అప్పటి నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ ఎంత కయ్యానికి కాలు దువ్వినా సంయమనం పాటిస్తుంది. మనది వేదభూమి, కర్మభూమి. ఎప్పుడు శాంతినే కోరుకుంటాం మనం. అదే అలుసుగా మారింది దుష్ట పాక్కి.
పాకిస్తాన్ ప్రయోగించిన షహీన్-1 మిసైల్ 900 కిలోమీటర్ల దూరాన్ని, అలాగే షహీన్-11 2000 కిలోమీటర్ల దూరాన్ని, అలాగే 3000 కిలోమీటర్ల దూరాన్ని షమీన్-111 ఛేదించగలదని ఆ సైంటిస్ట్ ముబారక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి భారత్ కూడా తన క్షిపణితో సమాధానం చెప్పగలదని ఆయనకు తెలియదు కాబోలు. ఇక అణు పరీక్షల విషయానికి వస్తే ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు పోతున్నాయి. 1998లో భారత్ అణు పరీక్షలు జరిపింది. పోటీగా పాకిస్తాన్ కూడా జరిపింది. అణ్వాయుధాలు కలిగి ఉండటం వ్యూహాత్మకమైన రక్షణ శాఖ విధానం. నిజంగా పాకిస్తాన్ భారత్ల మధ్య అణుయుద్ధం గనక జరిగితే 15 సెకండ్లలో పాకిస్తాన్ కనుమరుగైపోతుందని, 1 కోటి మందికి చనిపోతారని విదేశీ పత్రికలు తెలిపాయి. మరి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాకిస్తాన్కు. రెచ్చగొట్టేది వాళ్ళు, సంయమనంతో ఉండేది మనం. రాడార్లకు సైతం కనిపించకుండా దాడి చేసే ఐఎన్ఎస్ కొచ్చి మన దగ్గరున్నది. 1975లో భారతదేశం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నింగికి పంపించింది. 1990లో BADR-1 ఉపగ్రహాన్ని పాకిస్తాన్ ప్రయోగించింది. మనం 2008లో చంద్రయాన్ ప్రారంభిస్తే 2011లో పాకిస్తాన్ PAKSAT-1Rను భూకక్షలోకి పంపింది. ఈ మధ్య భారత నౌకాదళ అమ్ముల పొదులకి మరో యుద్ధ నౌక కూడా వచ్చి చేరింది. రాడార్లకు సైతం కనిపించకుండా దాడి చేసే శత్రు క్షిపణిని విధ్వంసం చేయగల ఐఎన్ఎస్ కొచ్చి యుద్ధ నౌక భారత్ ఒడిలో చేరింది. మన దేశం కెపాసిటీ తెలిసి పెనం మీద ఆవాల్లాగా పాక్ ఎగిరెగిరి పడుతోంది. జస్ట్ 15 సెకండ్లు చాలు ప్రపంచ పటంలో పాక్ మ్యాప్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి. మన మంచితనాన్ని ఇప్పటికీ చేతకానితనంగా తీసుకుంటుంది పాకిస్తాన్. మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది పాక్కి. అయినా ఇంకా చెలరేగిపోతూనే ఉంది. బార్డర్లో కయ్యానికి కాలు తూగుతూనే ఉంది. చొరబాటుదారులను ప్రవేశపెడుతూనే ఉంది. సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆవేశం వస్తే అరచేయి కూడా ఆయుధమవుతుంది. 120 కోట్ల మంది భారతీయులు ఆవేశంగా తమ అరచేతులకు పనిచేపితే ఆ అరచేతులే మిసైళ్లుగా మారతాయి. పాక్ ఖబర్దార్. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.